ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. సింహరాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ప్రతి పని కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అవన్నీ కూడా అమ్మడాలు జరుగుతాయి. ఏమంటే అసలు బేరాలు లేవండి అనుకునేటటువంటి వాళ్ళు బేరాలు కొనడం అనేటటువంటివి వస్తాయి. అలాగే మీ సోదరుల యొక్క వృద్ధి కూడా, డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. అలాగే మీ యొక్క స్థలాలతో పాటు పోలీసు ఉద్యోగాలు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ ఇలాంటి ఉద్యోగాలన్నీ వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకి ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన ఎక్కడ మిమ్మల్ని అడవిలో వేసేసినప్పటికీ కూడా ధన సంపాదన అనేటటువంటిది మీరు చేయగలుగుతారు. అలాగే కిరాణా వ్యాపారాలు, మరి బట్టల షాపులు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీరు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలని చూస్తారు. వ్యవసాయ రంగంలో రైతులు బ్రహ్మాండంగా పైకి వస్తారు. అలాగే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడము, ఇళ్లకు వాళ్ళు వచ్చి భార్యాపిల్లలతో కొంతకాలం టైంపాస్ చేయడం అనేటటువంటివి జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా మీకు మంచి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.